క్రీస్తులో మాకు అత్యంత ప్రియులైన దేవుని సంగమ మరొకసారి శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా శుభవందనాలు క్రీస్తు పేరిట తెలియజేస్తూ ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము పాత నిబంధన నుంచి 78వ కీర్తన ఆసాపు రాసిన కీర్తన అదే రీతిగా దాని 1 నుంచి 8 వచనాలు అంత మాత్రం కాకుండా క్రొత్త నిబంధన నుంచి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 14 వచ్చిన ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, గడిచిన కొన్ని దినాలుగా మనము శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు మనం ధ్యానం చేసుకున్నాం. అంత మాత్రమే కాదండి, గడిచిన 3 రోజులుగా మనము శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క పిలుపు, దివ్యమైన పిలుపు ఎవరి జీవితంలో అంటే శిష్యుల విషయంలో మనం చూసుకున్నాం. అంత మాత్రమే కాదు, నికోదేము విషయంలో మనం గమనించాం. నిన్నటి దినాన పేతురు విషయంలో ప్రత్యేకంగా మనము ఈ విషయాన్ని మనం ధ్యానం చేశాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు అదే శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క దివ్య పిలుపు ఎవరికి అని గమనించినట్లయితే, ఈరోజు వాక్యం వింటున్న తల్లిదండ్రులుగా ఉన్నా నీకు నాకు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. అయితే ప్రేమైన బిడ్డలారా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు? చూడండి, ఈరోజు 78వ కీర్తన మనం ధ్యానం చేసుకుని అదే రీతిగా మనం ముందుకు వెళ్దామని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 78వ కీర్తన చూసినట్లయితే ఆ యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆసాపు ఇశ్రాయేల్ చరిత్రలో ఒక కీలక సమయంలో దీన్ని రచించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు అప్పటికే వారు ఐగుప్తు బంధనం నుంచి విడిపించబడి ఎర్ర సముద్రమును దాటి వెళ్ళి అడవి అరణ్యంలో అనేక అద్భుత కార్యాలు, దేవుడు చేసిన శ్రేష్టమైన కార్యాలను, ఎన్నో అద్భుత కార్యాలు అంటే దేవుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి కావలసిన మన్నాను అందించి, వారి బట్టలు పాతగిల్లకుండగా, వారి చెప్పులు అరిగిపోకుండా అన్ని విషయాలను వారికి అందించి పోషించి వారిని అద్భుతకరంగా వారు నడిపించి ఆ కానాను దేశంలో నడిపించిన తర్వాత, కానాను దేశంలో వాగ్దాన భూమి అయిన కానాను దేశంలోనికి వారు ప్రవేశించిన తర్వాత జరిగిన సంగతులు ఏంటంటే, వారి దేవుని వారు మర్చిపోయారు అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉందండి. ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత ఒక భయంకరమైన సత్యమని మనం గమనించాలి ఈ విషయాన్ని. ప్రేమైన బిడ్డలారా, అటువంటి సందర్భంలో ఈ కీర్తన అది విజయ సమయంలో రాసింది కాదు కానీ వారి యొక్క విఫలతలు, దేవుని నుంచి దూరమైపోయి వారి జీవితంలో అపజయాల్ని పొందుకున్నటువంటి సందర్భంలో ఈ ఆసాఫు దీన్ని రాస్తున్నాడు. వెనక చూసి ఆయన వెనకటి చరిత్రను ఆయన గుర్తు చేసుకుంటూ మళ్ళా రాబోయే సంతతికి ఇది వాటి విషయాలను తెలియజెప్పే క్రమంలో ఈ యొక్క కీర్తనను మనకు అందించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మన జీవితంలో శత్రువులు ఎక్కడో బయటవారు కాదండి. మన శత్రువు, అతి భయంకరమైన శత్రువు ఏదైనా ఉందంటే దేవుడు చేసిన కార్యాలని లేకపోతే దేవుని మర్చిపోవడమే. దానికంటే ప్రమాదమైంది నీ జీవితంలో మరొకటి ఉండదని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ప్రేమిందేనండి, పూర్వకాలం చూడండి, ప్రాచీన ఇశ్రాయేల్ దేశంలో ప్రాముఖ్యంగా తండ్రులు ప్రధాన ఆధ్యాత్మిక గురువులుగా ఉండేవారు. ఈ విషయాన్ని గమనించండి. రెండోదిగా చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయ ప్రకారం చూసినట్లయితే ప్రతినిత్యము కూడా వారికి ధర్మశాస్త్రము వారికి బోధించాల్సిందిగా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు చేసిన వారి యొక్క అద్భుత కార్యాలని, వారి యొక్క విశ్వాసాన్ని కథల రూపంగా పిల్లలకు తెలియజెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉండేదండి. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ఆ బోధను అందించడంలో వారు ఏమయ్యారు? విఫలమైపోయారండి. చూడండి, ఇక్కడ దాని అర్థము ఇక్కడ ఏం గమనించినట్లయితే, ఒక తరము బోధనలో దేవుడు చేసిన కార్యాలను, మహత్కార్యాలను, శ్రేష్టమైన అద్భుత కార్యాలను ఆ సాక్షి ముఖాంతరంగా వారి బిడ్డలకు అందించే విషయంలో తల్లిదండ్రులు విఫలమైతే తర్వాతి తరం విగ్రహారాధనలో పడిపోతుంది అనడానికి ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగమే మనకు అద్భుతకరమైన ఒక పెద్ద ఉదాహరణగా ఈరోజు మన జీవితంలో చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యం చేస్తుంది, వాళ్ళు విగ్రహారాధన పడిపోయినట్టుగా. న్యాయాధిపతుల పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని సంతతి ఒకటి, అది లేకపోతే తరము ఒకటి పుట్టగా. ఎవరు వస్తున్నారండి? యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదను అని దృఢమైన నిర్ణయం తీసుకుని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కూడా దృఢంగా మేము కూడా అదే కార్యం చేస్తాం, మేము కూడా ఆయన్నే సేవిస్తామని మరలా పరీక్షించినప్పుడు కూడా వాళ్ళు ఒకే మాట మీద ఒకే స్టాండ్ మీద తీసుకుని అక్కడ జవాబు పలుకుతున్నారు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ప్రేమిందేని బిడ్డారా, వారి చనిపోయిన తర్వాత వారి పితరుల దగ్గరకు చేర్చబడిన తర్వాత వారి కొరకు చేసిన కార్యాలను, అద్భుత కార్యాలను చేసిన దేవుణ్ణి యెహోవాను ఎరుగని సంతతి వేరొకటి వచ్చింది, వేరొకటి పుట్టింది. దాని కారణాలు ఏమైనాయి అంటే,
చూడండి, దానికి ప్రతిఫలం ఏమొచ్చిందంటే, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలు ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. చూడండి, ఎంత భయంకరమైన విషయాన్ని మనం ఇశ్రాయేల్ జనాంగ జీవితంలో వారు చూస్తున్నాం. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, అయినటన్నింటినీ మర్చిపోయారండి. ఇక్కడ సత్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు విఫలమయ్యాడని కాదండి దాని అర్థము. అయితే దేవుడు చేసిన కార్యాలను పిల్లలకు అందించడంలో తల్లిదండ్రులు ఆ విశ్వాసాన్ని అందించడంలో తల్లిదండ్రులు విఫలమయ్యారని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. 78వ కీర్తన ఒక హెచ్చరికగా ఉంది ఈరోజు తల్లిదండ్రులకు. విశ్వాసము బోధించబడకపోతే, దేవుడు చేసిన కార్యాలను మన బిడ్డల జీవితంలో మనం అందించకపోతే చరిత్ర తిరిగి మరలా అది పునరావృతం అవుతుందండి. దయచేసి గమనించాలి. రెండోది, మనం ముందుకు వెళ్దాం. మత్తాయి రాసిన సువార్త 18వ అధ్యాయ చారిత్రక నేపథ్యం మనం చూసుకున్నట్లయితే, మొదటి శతాబ్దం యేసుక్రీస్తు కాలంలో అక్కడున్న జనాంగము, అక్కడ చూడండి, పిల్లలకు అంత సామాజికంగా అంత ప్రాధాన్యము ఉండేది కాదు. అంత మాత్రం కాకుండా చిన్నవారిగా వారిని అసమర్థులుగా చూసేవారిగా అక్కడ చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ఆ ఆలోచనను మార్చాడండి. పిల్లలు ఎంత విలువైన వారో మనకు 18వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుంటే గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ శిష్యులు వచ్చి ఎవడు గొప్పవాడని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిగా ఒక పిల్లవాడిని మధ్యలో నిలబెట్టి ఆయన అనేక విషయాలను అక్కడ వివరిస్తూ వస్తున్నాడు. దాంట్లో చూడండి, అక్కడ చూడనట్లయితే ఆయన ఏమంటున్నాడు, చిన్నవానిలో 10వ వచనం చూడండి, చిన్నవానిలో ఎవరిని కూడా తిరస్కరించవద్దు ఆయన అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడండి. చూడండి ఆ మాట, ఈ చిన్నవానిలో ఒక్కనైనను తృణీకరింపకుండగా చూచుకొనడి, ఒక్కరిని కూడా తృణీకరించవద్దు అంటున్నాడు. ఆ పైన అంటున్నాడు, అక్కడ తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానాన్ని ఆయన కింద చెప్తున్నాడు. మీకేమి తోచును, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లా 99టిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిన దానిని వెదకడా అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు ఒక ఉపమానం రీతి మనకి ఏం చెప్తున్నాడంటే, ప్రేమేంద్రమిటారా, తప్పిపోయిన ఒక గొర్రెను వెతికిన కాపరి యొక్క హృదయము మనం గమనించినట్లయితే ఎంత విలువైందంటే, ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులకు ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక్క ఆత్మ కూడా చాలా విలువైంది. 14వ వచనంలో అంటాడు చూడండి, ఒక మాట మీకు చెప్తున్నా, చదివిస్తున్నా. అలాగునని చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రికి చిత్తము కాదు. అంటే ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవుని ఉద్దేశము కాదు. అంటే గమనించాలి, నా బిడ్డలో ఎంత ప్రాముఖ్యమైందో. దేవుడికి ఒక్క ఆత్మ నశించిపోవడం ఇష్టం కాదు. ఒక్క ఆత్మ గురించి కూడా ఆయన ప్రాణాన్ని పెట్టినట్లు మనం గుర్తించాలండి. ఆత్మీయ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే మన బిడ్డల విలువ మన జీవితంలో మనకి బోధించబడుతుంది. చూడండి ప్రేమైన బిడ్డారా, నిజంగా మనం గమనించినట్లయితే, మూడోదిగా చూసుకున్నట్లయితే ఈరోజు మన యొక్క వాక్య సందేశం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, శిలువ వేయబడిన యేసుక్రీస్తు తల్లిదండ్రులను ఈరోజు పిలుస్తున్నాడు. 78వ కీర్తన చెప్తా ఉంది, మీ పిల్లలకు ఆయన చేసిన కార్యాలను బోధించుడి. అదే రీతిగా మత్తాయి రాసిన సువార్త 18 చెప్తుంది, మీ బిడ్డలను తృణీకరించవద్దు అని. అంత మాత్రమే కాదండి, శిలువ చెప్తా ఉంది, వారు మరణానికి అర్హులైనంత విలువైన బిడ్డలుగా మనం చూస్తున్నాం. అంటే వారి కొరకు ప్రాణం పెట్టేంత వరకు కూడా మనము వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్క ఆత్మ కొరకు కూడా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులారా, ఇది సామాన్యమైన బాధ్యత కాదు, కానీ ఇది పరిశుద్ధమైన క్రీస్తు యేసు యొక్క పిలుపుగా మనము గుర్తించాలండి. చరిత్ర మనకు నేర్పిన 3 హెచ్చరికలు మనం గమనించినట్లయితే, ఈరోజు వాక్య ధ్యానాంశంలో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే, మార్గదర్శకం లేకుండా ప్రతి తరం కూడా ఎవ్రీ జనరేషన్ ఏమవుతుందంటే దారి తప్పిపోతుందిగా మనం చూస్తున్నాం. చూడండి, అద్భుతాలు చూసిన ఇశ్రాయేల్ పిల్లలు విగ్రహారాధనలో పడిపోయినట్టుగా ఇక్కడ ఈరోజు మనం ధ్యానించాం. అనుభవము ఊరిని వచ్చేదండి. వారికి విశ్వాసం, మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను విశ్వాసం మూలంగా వారికి ఉద్దేశపూర్వకంగా వారికి మనం వివరించి చెప్పినట్లయితే, అందించినట్లయితే అది వారు పొందుకోవడానికి సాధ్యమవుతుంది. రెండోదిగా చూసుకున్నట్లయితే, సంస్కృతి ప్రభావం మన జీవితాల్లో, మన బిడ్డల జీవితంలో చాలా ప్రభావితంగా ఉంది. ఎందుకంటే చాలా బలమైనదిగా ఉందండి. ఈ లోకల్ చూసినట్లయితే, అప్పుడు ఆ కాలంలో కానాను సంస్కృతి విగ్రహారాధన అనైతికతలతో నిండి ఉందని మనం చూస్తున్నాం. ఇప్పటి కానాను ఏంటంటే, ఈరోజు మన జీవితంలో భయంకరమైన, మన బిడ్డల జీవితంలో కానాను ఏంటబ్బా అని గమనించినట్లయితే, అక్కడ విగ్రహారాధన ఉంది. ఇక్కడ ఈరోజు సోషల్ మీడియా, సామాజిక జాలతాళం,
ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అనేకమైన కార్యాలు ఈరోజు బిడ్డలను నాశన మార్గం గుండా తీసుకెళ్ళి, అంతకంటే ఎక్కువగా చూసినట్లయితే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ టీవీలో చూడండి, భయంకరమైన రియాలిటీ షోలతో ఈరోజు బిడ్డల మనస్సులను ప్రొవోక్ చేసి రేకెత్తించి వారిని నాశన మార్గంలో తీసుకెళ్లేదిగా ఈరోజు మీడియా. నిజంగా అంత మాత్రమే కాదు, న్యూస్ మీడియా కూడా కొంతమంది ఛానళ్ళు తప్పైన సందేశాలను, తప్పైన విషయాలను, లేని అబద్ధ విషయాలను వారు ఈరోజు బోధించేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిజంగా చాలా బిడ్డల విషయంలో చాలా ప్రభావితం చేసేదిగా ఉందండి. లౌకిక సిద్ధాంతాలు భ్రష్టు పట్టుపోయిన ఈ లోకంలో మన బిడ్డలు భయంకరమైన మార్గాల్లో ఉన్నారని గుర్తించాలి. ఇది చాలా డేంజరస్ అని మనం గుర్తించాలండి. మనం ఒకవేళ మన బిడ్డలను ఆత్మీయ రీతిలో ఆకారం మనం నడిపించకపోతే సంస్కృతి ఇస్తూ ఉంది ఈ లోకం. ఆ లోక సంస్కృతి మన బిడ్డలు ఎంత మాత్రము శిలువకు వారిని తీసుకెళ్ళలేదండి. శిలువను మోసే వ్యక్తులుగా వారిని చేయలేదు. చూడండి, మూడోదిగా చూసినట్టయితే ఒక ప్రాణం, నేను ఎందుకు చెప్పాను, ఒక ఆత్మ కూడా చాలా విలువైందిగా మనం గుర్తించాలి. ఎలాగైతే ఆయన కాపరి హృదయం గురించి 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్కదాని కోసం వెళ్ళాడో, ఒక్కదాని కోసం శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడో, అదేవిధంగా అంత ప్రాణము, అంత ఆత్మ విలువైనదని మనం గుర్తించాలండి. చూడండి, ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మీకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, శిలువ ఆకారం అంటే శిలువ నీడలో, శిలువ యొక్క గుర్తులో, శిలువ ప్రేమను చూపించే తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? ఏంటి ఆ శిలువ అని గమనించినట్లయితే, ప్రేమేందని బిడ్డారా, మాటలు స్పష్టంగా గమనించండి. శిలువ మనకి ఏం చూపిస్తుందండి? త్యాగాన్ని చూపించేదిగా ఉంది. రెండోదిగా చూసినట్లయితే ప్రేమేందని బిడ్డారా, అది స్పష్టమైన ప్రేమను వివరించేదిగా ఉంది. మూడోదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క సహనాన్ని అక్కడ మనకు స్పష్టంగా మనము గమనించవచ్చండి. శిలువలో అనేక కార్యాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే. శిలువ నీడ అంటే ఏంటి, శిలువ గురుత్వం అంటే శిలువ నీడలో, శిలువ అడుగులో మనం అంటాం కదా, ఆ యొక్క శిలువ అంటే ఏంటి మనం గమనించుకున్నట్లయితే, ప్రియమైన బిడ్డారా, అది ఒక త్యాగంతో కూడుకున్నది, అది ప్రేమతో కూడుకున్నది, అది సహనంతో కూడుకున్నది. అలాగైతే త్యాగపూరిత సమక్షం. చూడండి, యేసు ప్రభు వారు మనల్ని, ఆయన దేవాతి దేవుడు అయినప్పటికీ పరలోకం నుంచి మనల్ని రక్షించాడా? లేకపోతే ఆయన ఏం చేశాడండి? మనల్ని రక్షించడానికి నన్ను ప్రేమించి సర్వాన్ని విడిచిపెట్టి తను రిక్తునిగా చేసుకుని ఆయన లోకానికి నరుల్లో ఒకడిగా నరడవడానికి మాంసముద్దగా ఆయన ధరించుకుని ఒక స్త్రీ యొక్క గర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, నన్ను ఎంత ప్రేమించాడో అంత సమయాన్ని ఇచ్చి ఈరోజు ఆయన ఈ లోకానికి వచ్చాడు 2026 సంవత్సరాల క్రిందట. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, మనం కూడా శిలువ నీడలు పెంచడం అంటే యేసుక్రీస్తు చూపించిన త్యాగాన్ని, ప్రేమాన్ని, సహనాన్ని మన బిడ్డల జీవితంలో చూపించాలంటే ఇది ఏ విధంగా అంటే, చూడండి ప్రేమని ఏమిటారా, పిల్లలకు చాలాసార్లు సమయం అవసరం. అయితే ఈరోజు తల్లిదండ్రులు సమయాన్ని ఇచ్చే తల్లిదండ్రులుగా చాలామంది కనపడరు. వారి బిజీ స్కెడ్యూల్లో, వారి యొక్క దైనందిన జీవితాల్లో పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రేమేమిటారు, అటువంటి పిల్లలకు చాలా సమయం, మీ యొక్క ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. గమనించండి, వారితో సన్నిహితంగా మెలగడం చాలా అవసరం. ఆధ్యాత్మిక నాయకత్వం అందించే తల్లిదండ్రులకి ఈరోజు ఉన్నామా? సమయాన్ని ఇచ్చే తల్లిదండ్రులకు మనం ఉన్నామా? గమనించుకుందాం. రెండోది చూసినట్లయితే సహనం. నేను సహనం చెప్పాను అప్పుడే. యేసుక్రీస్తుని చూడండి, ఆయన సహనం ఎంత మనం అద్భుతంగా చూడొచ్చు. ఆయన శిలువ వేయబడక మునుపు రాత్రి నుంచి కూడా ఆయన అనేక కోట్ల గుండా తిప్పారండి. అనేక పిలాతు ముందు ఇంకొకరి దగ్గరికి నడిపించి, తర్వాత యెరూషలేము గుండా ఆయన శిలువకు మోసుకొని గోల్గొతా కొండ వైపు ఆయన శిలువకి అంత రాత్రి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా శిలువలో భయంకరమైన హింసను అనుభవించాడు. ఏం కనపడతా ఉంది? ఈరోజు ఆయన యొక్క సహనం కనపడతా ఉందండి. ఆ సహనం మన జీవితంలో, మన పిల్లల విషయంలో మనం చూపిస్తున్నామా? మనం గమనించండి. ఒక్కసారి గమనించినట్లయితే, పిల్లలు అనేక సార్లు ప్రశ్నించినప్పుడు వారికి జవాబు చెప్పే సహనం మన దగ్గర ఉండదు. నీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకునే సహనం నీకు ఉండదు. అనుమానాలను తీర్చే సహనం నీకు ఉండదు. వారు అడిగిన కార్యాలను చేసే సహనం నీ దగ్గర కనపడదండి. చాలాసార్లు బిడ్డలు తప్పిపోతూ ఉంటారు. ప్రేమేందేం బిడ్డలారా, కొన్నిసార్లు ఆత్మీయత నుంచి దూరంలో పడిపోయేవారుగా ఉన్నారు. వాక్యం సెలవిస్తాను, అసలు తప్పక త్రొట్టిల్లుదురని. బిడ్డలు కొన్నిసార్లు ఆత్మీయతలో పడిపోవచ్చు, కొన్ని విషయాలు దూరంగా వెళ్తూ ఉండవచ్చు. అలాంటి సమయంలో వారిని వదిలేయడం కాదు, కానీ నీ బిజీ షెడ్యూల్లో వారిని పట్టించకుండా నీవు మానేయడం కాదు, కానీ కావాల్సింది అక్కడ నీ యొక్క సమయము, నీ సహనము, నీ ప్రేమ. చూడండి, అనేక సార్లు ఇలాంటి సందర్భాలు ఏం చేస్తామంటే భయంకరంగా శిక్షిస్తాం. మనకి శిక్షించడం తప్పులేదు, కానీ ఆ శిక్ష కేవలం శిక్షగా ఉండకూడదండి.
అయితే దాంట్లో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా, యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమ, శిలువ నేను అందుకే చెప్పాను, శిలువ ప్రేమ, శిలువ త్యాగము, శిలువ సహనము ఏ విధంగా అయితే యేసుక్రీస్తు చూపించాడో మన బిడ్డల విషయంలో ఓపికతో, సహనంతో, వారిని ప్రేమతో, వారిని సహనంతో, వారిని త్యాగపూర్వకంగా వారిని మన అన్నిటిని కూడా అందించి తిద్దుబాటు చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా శిక్షించాలి. కేవలం శిక్షిస్తే ఇంకా వారు స్టబార్ని, ఇంకా మొండిగా వారి మారిపోయేది, ఇంకా దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. కానీ అయితే నీ శిక్ష ప్రేమతో ఉండాలా, నీ శిక్ష సహనంతో కూడి ఉండాలి, నీ శిక్ష త్యాగపూర్వకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా శిలువ ప్రేమను వారు అర్థం చేసుకునే బిడ్డలుగా ఖచ్చితంగా ఒకరోజు వారు తిరిగి మరలా పునఃస్థాపించడానికి సాధ్యమవుతుంది. ప్రియుల వారి ఆత్మీయ జీవితంలో మరలా పునరుద్ధరణ పొందుకోవడానికి వారికి సహాయం అవుతుంది. గనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం చేసేవారికి ఉండాలి. ప్రాముఖ్యంగా 4వదిగా చూసుకున్నట్లయితే మనం చూడండి, ఆ విషయాలన్నింటినీ ఎక్కడ చూపించాలండి? యేసుక్రీస్తుని చెప్పా ఇందాకే, ఆయన ఏదో అక్కడ కూర్చొని మాటలతో చెప్పలేదు, కానీ అన్నీ కూడా ఆచరణలో పెట్టి చూపించాడు. ఆయన ఈ లోకంలో వచ్చాడు, అనుభవించాడు, అనేక మంది అనిపించుకున్నాడు, ఆయన పరిశుద్ధ జీవితాన్ని చూపించాడు, ప్రతి ఒక్క కార్యాన్ని, ఆయన ప్రేమను, అన్ని కార్యాలని లోకంలో ఉన్నప్పుడు శిలువలో మరణం పెట్టేంత వరకు కూడా, ఆయన ఇక్కడి నుంచి ఆరోహణం అయ్యేంత వరకు కూడా అన్ని కార్యాలను తన జీవితంలో ప్రతి ఒక్కటి చేసి చూపించాడు. అదేవిధంగా మనల్ని కూడా చేసి చూపించాలని ఈరోజు ఆయన శిలువకు వేయబడిన యేసుక్రీస్తు నిన్ను నన్ను తల్లిదండ్రులుగా నిన్ను నన్ను పిలుస్తున్నాడండి. పిల్లల్ని చూడండి, మన పిల్లలు మన జీవితంలో ఏం చూడాలంటే, మన యొక్క గర్వము, మన యొక్క అహంకారము, మన బిజీ స్కెడ్యూల్ చూడవలసింది, మనలో వారు చూడవలసింది మన ప్రార్థనా జీవితాన్ని చూడాలి. మనలో ఇతరుల పట్ల మనము నడుచుకునే విధానాన్ని వారు గమనించాలండి. మనము ఇతరులని క్షమించే స్వభావాన్ని వారు గమనించాలి. మనల్ని మనం ఒకసారి అనేకసార్లు తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు చేసినప్పుడు దేవుల్లో మనం పశ్చాత్తాపడే స్వభావాన్ని మన బిడ్డలు మన జీవితంలో గమనించాలండి. కపటత్వము లేని విశ్వాసాన్ని మనం వారికి అందించినట్లయితే ఖచ్చితంగా వారు మరలా దేవునిలోకి నడిచే అవకాశం చాలా ఉందండి. చాలా అంటే కాదు, 100% ఉంది. ఎందుకంటే చూడండి, చాలాసార్లు తల్లిదండ్రులు ఎన్ని విషయాలు తప్పిపోతాం. మనం చేయంగానే వారిని చేయాలని మనం బలవంతంగా రుద్దుతాం. ఈ కార్యం ఎంత మాత్రము వర్కౌట్ కాదండి. మనం చేసి చూపిస్తేనే వారు చేయగలరు. నువ్వు ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేసుకుంటారు, నువ్వు ఆరాధన చేస్తే వారు ఆరాధన తెచ్చుకుంటారు, నువ్వు వాక్యం చదివితే వాళ్ళు వాక్యం చదువుతారు, నువ్వు దేవుని నడిస్తే వారు కూడా దేవుని నడిచేవారుగా ఉన్నారు. నువ్వు క్షమించే గుణము, నువ్వు ప్రేమించే గుణము, నువ్వు సాధు స్వభావము, నువ్వు దయ చూపించే గుణం ఇతరుల పట్ల నువ్వు చూపించగలిగితే వారు కూడా అదే నేర్చుకున్నారు. తద్విరుద్ధంగా ఒకవేళ నువ్వు కపటమైన మనసుతో, ఇతరులను క్షమించలేని స్వభావంతో, ఎంతసేపు పక్కవారి గురించి గాసిపులు మాట్లాడుకుంటా, వణుక్కుంటూ అదే విషయాలు నువ్వు చేసినట్లయితే వారు కూడా అదే వారుగా మార్చబడే అవకాశం చాలా ఉందండి. దయచేసి ఈ విషయాలను తల్లిదండ్రులను మనం గమనించాలండి. చూడండి, అందుకే ఈరోజు ఒకవేళ ఆ విషయాలు లేనట్లయితే మన జీవితంలో బలమైన కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించేవారుగా ఉందాం. మన జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాలను, ఎన్నో అద్భుత కార్యాలను మన బిడ్డలకు వివరించే తల్లిదండ్రులుగా మనం ఉందామండి. ఇంట్లో అనేక చెడు విషయాలు ప్రవేశించే సందర్భంలో వాటిని అడ్డుకునే తల్లిదండ్రులుగా మనం ఉందాం. బిడ్డల విషయంలో చిన్న ఆత్మీయతలో మార్పులు జరిగినప్పుడు ముందుగానే వారిని గుర్తించి సరిచేయడానికి సరైన నిర్ణయాలు మనం తీసుకుని తల్లిదండ్రులుగా ఉందామండి. చూడండి, ఇది శాశ్వతమైన బాధ్యతగా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను, అనేక తల్లిదండ్రులు ప్రాముఖ్యంగా గమనించండి, ఈ యొక్క తల్లిదండ్రి కూడా ఈ లోకంలో చెడ్డవారైతే ఉండడు. ఎంత లోకరీతికి ఎంత చెడ్డగా ఉన్నా తన బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించాలని ఆశపడతాడు, తన మంచిగా ఇవ్వాలని ఆశపడతాడు, మంచిగా విద్యాభ్యాసాన్ని అందించాలని, మంచి ఉన్నత స్థానాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆశించేవారిగా ఉన్నారు. అవన్నీ మంచిదే. అయితే ఈ లోకరీతిగా నువ్వు ఇవ్వడం తప్పు లేదు, కానీ ఇవేవి కార్యాలు కూడా పరలోకానికి నీ బిడ్డలను చేర్చలేవు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, వీటితో పాటు నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యము, నీ బిడ్డలను, మన బిడ్డలను మనం చేయవలసింది ఆయన ఆత్మీయతలో మనము ఆత్మీయతలు పెంచడం, మన ప్రార్థన జీవితం ద్వారా, మన ఆత్మీయ జీవితం ద్వారా, మన వాక్యం చదవడం ద్వారా, వాక్యం నేర్పించడం ద్వారా, వాక్య పాటలు పాడడం, ఆరాధన చేయడం ద్వారా, మన క్షమించే గుణం ద్వారా, మన ప్రేమ స్వభావం ద్వారా అనేక కార్యాలను జీవిస్తూ మంచి కార్యాలను వారి వైపు చూపించినట్లయితే ఖచ్చితంగా బిడ్డలను మనం సరైన మార్గంలో నడిపించడానికి సాధ్యమవుతుందండి. అయితే ఈరోజు ఒక సమయం వస్తుంది, యేసుక్రీస్తు మనల్ని అడగబోతున్నాడు. ఆయన ప్రశ్న, నీ బిడ్డలు నా వైపు నడిపించావు. ఎందుకంటే ఒక్క ఆత్మ చాలా విలువైనది, గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 78వ కీర్తన తరతరాలకు పిలుపునిచ్చే కీర్తనగా ఉంది, జనరేషన్ టు జనరేషన్స్. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త యేసుక్రీస్తు చెప్తున్నాడు, చిన్నపిల్లలను ఒక్కరిని కూడా తిరస్కరించవద్దు, ఒక్క ఆత్మ చాలా విలువైంది. ఆ కార్యాన్ని యేసుక్రీస్తు అదే తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను, ఆ సహనాన్ని మనకు చూపించాడు. ఆ శిలువ ప్రేమను, ఆ త్యాగాన్ని ప్రేమ బిడ్డలారా మన జీవితంలో అన్నీ కూడా ఆ శిలువ అడుగుజాడలో మనం నడిచినట్లయితే మన కుటుంబం ఏ విధంగా ఉంటుందంటే పరలోకానికి నడిపించే కుటుంబంగా, తరబేతించే కుటుంబంగా ఉంటుంది. ఒకవేళ అటువంటి కుటుంబం మనలో ఉందా, లేకపోతే గందరగోళాన్ని, ఆత్మీయతలో ఒక కన్ఫ్యూజన్ సృష్టించే తల్లిదండ్రులుగా మనం ఉన్నామా?
చూడండి, శిలువ అడుగుజాడల్లో మన బిడ్డలను మనం పిల్లలను సమర్పించుకుందాం. ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది శ్రేష్టమైన జవాబు. ధైర్యంగా మన తల్లిదండ్రులు మన బిడ్డల విషయంలో మనము దేవుని ముందు చెప్పడానికి సాధ్యమవుతుందండి. ఈరోజు ఏ స్థానంలో ఉన్నాం? ఒకవేళ నీ బిడ్డ ఈరోజు తప్పిపోయాడా? నీ కుమారులు తప్పిపోయారా? అటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? అయ్యో, నేను ఇంతవరకు పట్టించుకోలేదు, అయ్యో నేను ఇంతవరకు విడిచిపెట్టేశానే, నేను చాలా తప్పు చేశానే, ఏ రోజు కూడా వారికి సహనంతో ప్రేమతో వారిని దగ్గరికి తీసుకోలేదే, నా సమయాన్ని వారికి కొరకు కేటాయించలేదే, నేను లోకరీతిగా సంపాదించి అన్ని పెట్టాలనుకున్నాను కానీ నేను ఇవ్వాల్సింది ఇవ్వలేదని ఒకవేళ బాధపడే స్థానంలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీకే మాట్లాడుతూ ఉన్నాడండి. తిరిగి మరలా నువ్వు దేవుని దగ్గరికి వస్తే, తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని మొట్టమొదట నువ్వు ప్రారంభించి పునఃస్థాపించినట్లయితే తప్పిపోయిన నీ బిడ్డల ఆత్మీయ జీవితాన్ని కూడా పునఃస్థాపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పటికీ కూడా మనకి అందుబాటులోనే ఉండే దేవుడు అయ్యున్నాడు. నీవు మొదటిగా మారి ఆయన వైపు తిప్పితే ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన మనం తిరిగితే మన బిడ్డలు కూడా మన జీవితాన్ని చూసి ఆటోమేటిక్గా యేసుక్రీస్తు వైపు, ఆ శిలువ వైపు బిడ్డలు నడిచే వారికి ఉన్నారు. ఆ విధంగా మన బిడ్డలను మనము సరైన మార్గంలో నడిపించి పరలోకానికి బాధ్యస్తులుగా చేద్దాం. ఈ లౌకిక కల్చర్ మనకొద్దండి, లౌకికమైన విషయాలు మనకొద్దు ప్రేమైందని బిడ్డారా. భయంకరమైన సమయంలో మనం ఉన్నాం, భయంకరమైన మార్గాలు గుండా మనల్ని లోకం తీసుకెళ్తా ఉంది. మనం గుర్తు చేసుకుందాం, దేవుడు ఆ విధంగా మనందరినీ కూడా నడిపించి మనల్ని సరైన మార్గంలో పెంచడానికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం దేవుడు అందించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.